పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తే ప్రతి దేశానికి కూడా చమురు ఇప్పుడు చాలా అవసరం. భారతదేశంలో కూడా ఇండస్ట్రియల్ యూజ్ కావచ్చు, ట్రాన్స్‌పోర్టేషన్ కావచ్చు, ఒకటా రెండా అనేక అవసరాలు మనకున్నాయన్నమాట. మన దేశం గనక మనం గమనిస్తే దాదాపు మనకు కావాల్సిన ఎల్‌పీజీ కన్జంప్షన్‌లో 2/3 మనం బయట నుంచే కొనుక్కొచ్చుకుంటాం. దానిలో కూడా ఏదైతే మనం బయట నుంచి కొనుక్కొచ్చుకుంటామో మన ఎల్‌పీజీ రిక్వైర్మెంట్స్ దానిలో 80-90% గల్ఫ్ రీజియన్ నుంచే మనం సోర్స్ చేసుకుంటాం అనమాట. సో, ఇప్పుడు ఈ పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా గనక చమురు నిల్వలు అంటే చాలా దేశాలు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ పెట్టుకుంటే భారతదేశం కూడా పెట్టుకుంది. వచ్చే 74 రోజులు సరిపడా భారతదేశానికి దగ్గర ఉందని చెప్పి కూడా మన గవర్నమెంట్ చెప్పింది. అయితే యుద్ధం గనక నెలల తరబడి కొనసాగితే పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనం చూస్తే గనక ఏ దేశం ఒక్కరోజు నడవాలన్నా చమురు చాలా అవసరం కాబట్టి ఇప్పుడు కంటింజెన్సీ రిజర్వ్స్ అనేవి ప్రతి దేశం కొంత పెట్టుకున్నా అవి డిప్లీట్ అయితే పరిస్థితి ఏంటనే దాని మీద కూడా చర్చ జరుగుతుందన్నమాట. సో, మన దేశం నుంచి ఏదైతే రిఫైన్డ్ ఈ పెట్రోలియం, డీజిల్ ఇవన్నీ ఎక్స్‌పోర్ట్ అవుతాయో అవన్నీ ఆపే ఆలోచన చేస్తారా? లేదా రష్యా నుంచి ఎక్కువగా కొనుక్కొచ్చుకునే ఏదైతే మనం ఇంతకుముందు క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి కొనుక్కొచ్చుకుంటున్నామో అవి ఇంకా ఎక్కువగా పర్చేజ్ చేసే అవకాశం ఉంటుందా? దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి? ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసేసిన తర్వాత ఇండియా ఎక్కడి నుంచి ఆయిల్ కొనుక్కొచ్చుకోవాలి? ఏ ప్రాంతం నుంచి మనం ఆయిల్ తెచ్చుకోవాలి? ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ వస్తే ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలనే దాని మీద కూడా దీనికి సంబంధించి డిమాండ్ సైడ్ కూడా యుద్ధం ఇలానే కొనసాగితే ఎల్‌పీజీ రేషనింగ్ ఏమైనా చేస్తారా భవిష్యత్తులో? అంటే 2-3 నెలల పాటు 4 నెలల పాటు యుద్ధం కొనసాగితే తర్వాత పరిస్థితి ఏంటి అనేది. ముందుగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఏ షిప్ కూడా రానివ్వని చెప్పి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ని కంప్లీట్‌గా బ్లాక్ చేసింది ఇరాన్. ఈ బ్లాక్ ఇలానే కొనసాగిద్దా? లేదా అమెరికా దాన్ని హోల్డ్ తీసుకుంటుందా? దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇంధనం సంగతి చూస్తే కనుక భారతదేశం లాంటి దేశాల్లో డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతుందన్నమాట. మన దేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా కార్యకలాపాలు ఒకటా రెండా చాలా వాటికి ఇంధనం తప్పనిసరి అనమాట. చమురు నిల్వల అవసరాల్లో దాదాపు మనం 80-90% ఇతర దేశాల నుంచే కొనుక్కొచ్చుకుంటున్నాం. మనం దిగుమతి చేసుకుంటున్నాం అనమాట. రీసెంట్‌గా హార్ముజ్ జలసంధి ఏదైతే హార్ముజ్ స్ట్రైట్ ఉందో అక్కడ నౌకలు కంప్లీట్‌గా క్లోజ్ చేసేసారు. అక్కడ ఇరాన్ దాన్ని బ్లాక్ చేసిందనమాట. సో, ఇలాంటి విఘాతం కలిగినప్పుడు, అబ్స్ట్రక్షన్ కలిగినప్పుడు సాధారణంగా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశాలు కూడా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మెయింటైన్ చేసుకుంటాయి. అమెరికా కూడా దాదాపు అందరికన్నా ఎక్కువగా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తారనమాట. అయితే ఈ రిజర్వ్స్ ఎంతకాలం వస్తాయి అనే దాని మీద ప్రశ్న అనమాట. మనం చూస్తే 1991లో ఇరాక్ కువైట్‌ని ఆక్యుపై చేసినప్పుడు గల్ఫ్ యుద్ధం చెలరేగి ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయిందనమాట. అప్పట్లో విపరీతంగా చమురు ధరలు పెరిగిపోయాయన్నమాట. 1991లో సేమ్ ఇలాంటిదే జరిగింది. ఇరాక్ ఎప్పుడైతే కువైట్ మీద యుద్ధం చేసిందో ఆ టైంలో అనమాట. అప్పట్లో భారతదేశం దగ్గర కొన్ని వారాలకు సరిపడా మాత్రమే మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉండేవి. అప్పట్లో మనం కొనుక్కోలేక ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు అలా కాదు. మన ఎకానమీ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఒకవేళ గనుక ఆయిల్ ప్రైజెస్ కొంత పెరిగినా వాటిని తట్టుకుని మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే శక్తి భారతదేశం దగ్గర ఉందన్నమాట.